సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రి కాల సమయంలో సంఘంగా కూడి సంఘ ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థన చేయకమునుపు పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిననబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తరచు వాడైన సౌలు వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తులైన యొక్క పౌలు గారి యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు చేసినటువంటి ప్రార్థన, ఇక్కడ అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితంలో ఇది 13వ కోణంలో కానీ అట్లా మనం చూస్తూ వస్తున్నాం. పౌలు గారి యొక్క ప్రార్థనలో పౌలు చేసినటువంటి ప్రార్థన, అపోస్తులైన పౌలు చేస్తున్న ప్రార్థనలో ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో పౌలు గారు చేసిన ప్రార్థనలో చూసినట్లయితే అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాము. ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడలేదు. కాబట్టి అపోస్తులైన పౌలు యొక్క ప్రార్థన దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూసినట్లయితే పౌలు యొక్క ప్రార్థన దేని కొరకు? ఇశ్రాయేల్ రక్షణ పొందాలని, ఇశ్రాయేల్ యొక్క జీవితాల కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క అనుభవం, ఇశ్రాయేల్ యొక్క విధానం చూడగా, వారి అనుభవాల్లో వారి జీవితాల్లో చూడగా వారు రక్షణ పొందాలని వారి జీవితాల కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు. ఎందుకు చేస్తున్నాడంటే, ఇంతకుముందు వారు కూడా చెప్పబడుతూ వచ్చింది, ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా, తర్వాత దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినది హృదయమందు విశ్వసించాలని పౌలు చేస్తున్న ప్రార్థనలు చూస్తున్నాం. అయితే పౌలు ఇప్పుడు ప్రార్థన దేనికంటే, ఇక్కడ రాయబడుతున్న మాట హృదయమందు విశ్వసించిన యెడల. ఇశ్రాయేల్ ప్రజలు హృదయమునందు యేసు ప్రభువారిని గురించి విశ్వసించాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి హృదయమునందు విశ్వసించాలి. అందుకొరకనే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో, ప్రభు దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో, ఈరోజు సంఘ ప్రార్థనకు వచ్చిన మనం కూడా పౌలులాగా మనం ప్రార్థించాలి. పౌలు ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని హృదయమందు విశ్వసించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు హృదయం మందు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినట్టు సమయానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని లేఖన భాగాలను ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మాకు మీ వైపు చూస్తున్నాం. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడిన ప్రభా. ఈ వాక్యాలు ధ్యానించడానికి నేను యోగ్యను కాదు, ఈ వాక్యం ప్రకటించడానికి నేను యోగ్యను కాదు, ఎందుకు వచ్చి నీ ప్రజలకు వాక్యం అందించడానికి నేను యోగ్యను కాదు, ఈ వాక్యం ధ్యానించడానికి ఎట్టి మాత్రం యోగ్యత లేనివ్వండి. కాబట్టి దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది ఈ వాక్యం అంతా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పౌలు గారి యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమై హృదయమందు విశ్వసించాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఏమని హృదయమునందు విశ్వసించాలి ఇశ్రాయేలు ప్రజలు? దేవుడైన మృతుల్లో నుంచి లేపాడని విశ్వసించాలా? ఇంకేమని విశ్వసించాలి ఇశ్రాయేల్ ప్రజలు హృదయమునందంటే ఒక 5 విషయాలు చెప్పొచ్చు. ఏమని విశ్వసించాలి అనంటే, మొదటి మాట రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడ నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవు అన్నట్టే. కానీ మొదటి కోణం ఏంటంటే, ఈరోజు మనం సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో సంఘంగా కూడి ప్రార్థించక మునుపు, సంఘంగా కూడి ప్రార్థన చేయక మునుపు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు హృదయమందు యేసు ప్రభువుని బట్టి విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి అని అంటే, ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి. ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఇంకా అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు చూడండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు చూడగా, వారి ఆ జీవితాలు చూడగా, వారి అనుభవాలు చూడగా, వారు యేసు క్రీస్తునందు విశ్వసించినటువంటి వారు ఉంటారు. యేసే క్రీస్తుని విశ్వసిస్తల్లా, యేసు ప్రభునందు విశ్వాసం లేనటువంటి వారు ఉంటున్నారు. కానీ ఇక్కడ పౌలు చేతున్న మాట ఏంటంటే, మీ హృదయనందు విశ్వసించిన యెడల. కానీ ఏమని విశ్వసించాలి? హృదయనందు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని హృదయమందు విశ్వసించాలి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో కూడా యేసు ప్రభువే దేవుని కుమారుడని విశ్వసించిన వారు చాలా మంది ఉంటూ వస్తున్నారు. చాలా మంది మన కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో కూడా యేసు ప్రభువే క్రీస్తుని,
ఏసే రక్షకుడని, ఏసే దేవుని కుమారుడని విశ్వసించిన వారు చాలా మంది మన కుటుంబాలు ఉంటూ వస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రధాన యాజకులు చూడండి, వారు దేవునికి యాజకత్వం చేసేవాళ్ళైనా, శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వారి జీవితాలు చూసినట్టయితే వారు ఎలాంటి వారైనా ఈయన దేవుని కుమారుడని విశ్వసిస్తున్నారు. వారు అడిగిన మాట ఏంటి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే జీవం గల దేవుని నామను బట్టి నాకు ఆన పెట్టి చెప్పమన్నాడు. ప్రధాన యాజకుడు అడిగింది అదే కదా. ప్రధాన యాజకుడు చెప్పింది ఏంటి? యాజకుడు అడిగింది ఏంటి? ఏమని అడుగుతూ వచ్చాడండి? అక్కడ ప్రధాన యాజకుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మాతో చెప్పమన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు చెబుతున్న మాట అంటే నువ్వు అన్నట్టే అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు, కానీ ప్రజల జీవితాలు ఏంటంటే అది విశ్వసిస్తారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు, ఇశ్రాయేలు ప్రజలు జీవించిన జీవితం చూడగా హృదయం నందు విశ్వసిస్తలా. ఏమని విశ్వసిస్తలే? ఏంటంటే ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తలా. ఆయన యొక్క దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, దేవుడు తన కుమారుడిని మృతుల్లో నుంచి లేపాడని హృదయం మంది విశ్వసిస్తలా. అదే యెషయా గ్రంథం 53లో కూడా రాయబడుతూ వచ్చింది. 53:2 అతడు లేత మొక్క వలె తన ఎదుటి పెరిగాను అని రాయబడుతూ వచ్చింది. తన పెరిగాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, అతడు లేత మొక్క వలె పెరిగాను. కానీ ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం, దేవుని దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో, ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మన జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మనం విశ్వసించాలి. అంటే మనం విశ్వసించాం, ఆ విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోయాం, సరిదిద్దుకోవాలి. మనమే కాదు, మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని కూడా విశ్వసించకుండా దూరం వెళుతూ వస్తున్నారు, మన కుటుంబాల్లో మన కుమారులైన, కుమార్తెలైన, బంధువులైన, స్నేహితులైన, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని విశ్వసిస్తలేదో అటువంటి వారందరూ కూడా హృదయం నందు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని విశ్వసించడం కొరకై మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. ఈ మొదటి కోణం, హృదయం మందు ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఏంటంటే ఆయన దేవుని కుమారుడని హృదయం మందు విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? దేవుని కుమారుడని విశ్వసించాలి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో ప్రధాన యాజకులు అడుగుతున్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, ఆయన దేవుని కుమారుడని చెప్పినా హృదయం మందు విశ్వసించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం ఎంత చెప్పినా, దేవుని మాటలు ఎంత చెప్పినా, దేవుని లేఖన భాగంలో మనకు ఎంత ప్రకటించబడినా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని చాలా మంది నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన రక్త సంబంధికులు, బంధువుల్లో కూడా ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారే దేవుని కుమారుడని నమ్మని వారు చాలా మంది చుట్టూ వస్తున్నారు. ప్రియులారా, అలాంటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలి. అలాంటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించే భారం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం మనం, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నాం మనం. సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారే దేవుని కుమారుడైన ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలని పౌలు ప్రార్థించినట్లు మన కుటుంబంలో ఉండేవారు కూడా యేసుక్రీస్తు ప్రభువారే దేవుని కుమారుడని విశ్వసించడం కొరకై మనం ప్రార్థించేవారు ఉండాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 5:27 ఇక్కడ రాయబడిన రెండో మాటను చూసినట్టయితే మత్తయి సువార్త 5:27 ఏమని రాయబడుతూ వచ్చింది? నేను చదువుతున్నది చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 5:27 కదా, క్షమించండి, 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ రెండో కోణాన్ని మనం జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రెండో కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని నిమిత్తమే హృదయం మంది విశ్వసించాలి. అంటే ఎలా విశ్వసించాలంటే ఒకటైన దేవుని కుమారుడని హృదయం మంది విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే ఒకటైన దేవుని కుమారుడని విశ్వసించాలి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమని విశ్వసించాలంటే హృదయం నందు రెండో మాట, ఆయన ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను ఆయన కొట్టివేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు, ఈరోజు చాలా మంది యొక్క అనుభవాలు చూసినట్టయితే యేసు ప్రభువారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు చాలా మంది ఉన్నారు. ఆయన గురించి చూడగా ఆయన ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచొద్దు. నేను వచ్చింది ఏదో కొట్టివేయటానికి కాదు, నేను వచ్చింది కొట్టివేయడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చింది, కొట్టివేయడానికి కాదని యేసు ప్రభువారు చెబుతున్నాడు. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో వారి అనుభవాల్లో చూడగా సంఘ ప్రార్థనకు వచ్చిన మనం కూడా గమనించాల్సిన కోణం ఏంటంటే చాలా మంది ఇలాంటి అనుభవాలు ఉంటారు. నేను వచ్చింది ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి రాలా, దాన్ని నెరవేర్చడానికి వచ్చినని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను దాన్ని కొట్టివేయడానికో కీడు చేయడానికో నష్టం చేయడానికి నేను రాలా, కీడు చేయడానికి రాలా. నేను వచ్చిన కారణం ఏంటంటే
నేను ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే ధర్మశాస్త్రములైనను ప్రవక్తల నోటి ద్వారా ప్రవక్తల ద్వారా పలికించబడిన వచనములైనను కొట్టివేయడానికి కాదు, నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభువైన యేసు ప్రభువు సెలవిస్తూ వస్తున్నాడు. ఈ మాట హృదయంలో విశ్వసించాలి. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల హృదయంలో విశ్వసించాలి. ప్రధాన యాజకులైన, శాస్త్రులైన ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా పలికిన వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చూడండి, ధర్మశాస్త్రం విషయంలో ఎన్ని లేఖన భాగాలు రాయబడలేదు, ఎన్ని మాటలు చెప్పబడుతులేదు, ధర్మశాస్త్రంలో ఎన్ని కోణాలు రాయబడుతున్నాయి, పదాజ్ఞ ద్వారా ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేటికి ఇశ్రాయేలు ప్రజలు ఆ పదాజ్ఞలు, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారే కానీ దాన్ని నెరవేర్చిన వాడిని, ఆ నెరవేర్చిన ప్రభునందు విశ్వసిస్తలేదు, విశ్వాసం ఉంచట్లేదు. అదే పౌలు ప్రార్థన, మీరు ప్రవక్తలైనను వచనములైనను నమ్ముచున్నారు కానీ యేసు ప్రభు వారిని నమ్మలేని స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఆ లేఖన భాగాలు నెరవేరుస్తున్నాడు కానీ వాటిని కొట్టివేయట్లేదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిందే, యేసు ప్రభు వారి లోకంలోకి ప్రవేశించింది, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిందే దేని కొరకండి? ఆ లేఖన భాగాలు నెరవేర్చడానికి. అవి ఆ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వచనాలు ఉన్నాయో, ఏవైతే ప్రవక్తల ద్వారా దేవుడు పలుకుతూ వచ్చాడో, ఏవైతే ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాలు ఉన్నాయో అవి నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలని పౌలు గారి యొక్క ప్రార్థన. అదే అపోస్తలుడైన పౌలు కూడా చెబుతూ వస్తాడు కదా. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెబుతూ వస్తాడు. ఎక్కడంటే అపోస్తల కార్యాలను మనం చూసినట్టయితే పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అగ్రపరాజ గురించి ఒక మాట చెబుతాడు. ధర్మశాస్త్రం గురించి, దేవుని వాక్యాల గురించి అగ్రపరాజతో చెబుతూ వస్తాడు. ఏమని చెబుతూ వస్తాడండి? అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 27వ వచనం. అగ్రపరాజ తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేర్చున్నామని పౌలుతో చెప్పాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అంటే ప్రవక్తల ద్వారా లేదా ఏదైతే వచ్చిన దేవుడు బయలుపరిచాడో, ఏదైతే ప్రకటిస్తూ వచ్చాడో వాటిని నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతుంది తప్ప అవి కొట్టివేయడానికి కాదు. చాలా మంది యొక్క జీవితాలు, చాలా మంది యొక్క అనుభవాలు చూడంగానే ఆ ప్రవక్తల ద్వారా పలకబడిన వాటిని కానీ లేదా ధర్మశాస్త్రం ఆయన కొట్టివేయడానికి వచ్చాడు అనుకుంటున్నారు. నేను వచ్చింది పని చేయడానికి, నేను వచ్చింది తండ్రి పని చేయడానికి, నేను వచ్చింది దేవుని పని చేయడానికి, ఏదో కొట్టివేయడానికో, ఏదో భేదాలు పెట్టడానికో, ఏదో గొడవలు పెట్టడానికో, ఏదో కొట్లాట్లు పెట్టడానికి కాదు. నేను ఇక్కడ పంపించబడిన విధానం దేవుడు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి. అదే ప్రభువారు చెబుతున్నాడు. ఏమని? ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచొద్దు, నెరవేర్చుడే కానీ కొట్టివేయడానికి నేను రాలేదంటున్నాడు. అదే మాట అగ్రపరాజతో కూడా చెబుతున్నాడు. ధర్మశాస్త్రముల గురించి కానీ రోమీలకు రాసిన పత్రికలో చూసినట్టే ఎన్నో విషయాలు పౌలు మాట్లాడుతూ వస్తాడు. ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు పౌలు మాట్లాడుతూ వస్తాడు. ధర్మశాస్త్రం ఇలా ఉంది, ఇలా చెప్తుంది, ఇలా బోధిస్తుంది అని చెబుతూ పౌలు ఎన్నో అధ్యాయాలు ధర్మశాస్త్రం గురించి చెప్పుకుంటూ చివరికి ఏం చేస్తాడు? అగ్రపరాజకు కూడా చెబుతాడు. ఏమని చెప్తాడు? రోమాలో ఉన్న ప్రజలకు చెబుతున్నాడు, అదే రీతిలో అగ్రపరాజకు కూడా చెబుతున్నాడు. అయ్యా, నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఎందుకు? ప్రవక్తలు నమ్మాడంటే యేసు ప్రభువుని నమ్మాల్సిందే. ప్రవక్తలు నమ్మాడంటే యేసు ప్రభువుని నమ్మాల్సిందే. అందుకే అగ్రపరాజాన్ని అడిగినప్పుడు పౌలు అగ్రపరాజ అంటాడు, ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుని చేయొచ్చు చూచున్నావా? ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుని చూచుచున్నావా అని పౌలు తరంగానే సులభంగానో దుర్లభంగానో ఏదో ఒక రీతిలో సువార్త ప్రకటించబడుతుంది. సంతోషం అని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలి, నెరవేర్చడానికి వచ్చాడు. రాత్రి కూడా ఒక వ్యక్తికి రాత్రి 2:30-3 గంటలకు సువార్త చెబుతూ వచ్చాం. సువార్త దేవుని పరిచర్య సువార్త చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఒక అతను కలిసి రాత్రి మా రూమ్ దగ్గరే, మా ఇంటి దగ్గర ఉంటారు పక్కన ఒక అన్న కలుస్తూ వచ్చి, మీ మందిరానికి రావచ్చా అని అడిగాడు. ముస్లిం అయినా రావచ్చన్నా, ఎవరికైనా ఆల్ ఆర్ వెల్కమ్, ఒక క్యాస్ట్ ఒక కులం అని లేదు, ఎవరైనా రావచ్చు అని చెబుతూ ఇక ఆయన సువార్త చేయడం ఆరంభించాం. భక్సింగ్ గారు ఎలా రక్షించబడ్డాడు, లేదా ఆయన అంతకు ముందు భక్సింగ్ గారు ఎలాగైతే ఆ యొక్క బైబిల్ కూడా కవర్ ఎలా చించి పక్కనేసాడు. తర్వాత ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు ఇండియాలో ఫస్ట్ డబుల్ డిగ్రీ చేసింది ఆయనే అని చెప్పుకుంటూ, అలా ఆయన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ, ఆయన సువార్తను చెప్పుకుంటూ, ఆయన ఓడలో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, తర్వాత లండన్ వెళ్ళినప్పుడు దేవుడు ఎలా తనతో మాట్లాడాడు, ఆయన శరీరం మీద ఎలాగైతే మచ్చలకు వచ్చినాయి ఆ మచ్చల ప్రభు ఎలా క్షమించాడని చెప్పాడు, ఎలా మాట్లాడాడు, ఆ తర్వాత ఆయన ఇండియాకి ఎలా వచ్చాడు, తర్వాత ఆ తండ్రి చేసిన పని ఏంటి, తర్వాత ఆయన సువార్త ప్రకటించడం ఏంటి, ఆ సేవా జీవితం ఏంటి, అంత సాక్ష్యం ఇస్తూ వస్తుంటే ఈ పరిశుద్ధమైన మాటలు నేను కూడా వినాలి, దేవుని మందిరానికి రావాలని ఇంట్రెస్ట్ ఉందని అంటూ వచ్చాడు. ప్రియులారా, ఏదో ఒక రీతిలో మనం సువార్త ప్రకటించడం ప్రాముఖ్యం. ఏదో రీతిలో సువార్త ప్రకటించాలి.
అదే రీతిలో వాటిని నెరవేర్చాలి. ఇక్కడ యేసు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలోనూ ప్రవక్త ద్వారా పలకబడిన వచనములైనను నేను కొట్టేయడానికి రాలా, వాటిని నెరవేర్చడానికి వచ్చినాను. ఈరోజు మనం ప్రార్థించే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. మన వాళ్ళు, ఇంటి వారి బంధువులు, స్నేహితులు కూడా ఏమనంటే ఆయన ధర్మశాస్త్రమును తర్వాత వచనమును నెరవేర్చడానికి వచ్చాడే తప్ప అవి కొట్టివేయడానికి రాలా. ఏదైనా కార్యం చేయడానికి వచ్చాడు. నేను కీడు చేయడానికి రాలేదు. ఆయన కీడు చేయడానికి రాలా, మేలు చేయడానికి వచ్చాడు. తర్వాత మేలు ద్వారా కీడుని జయించడానికి వచ్చాడు. కీడుని జయించడానికి ఒక మనుషుడు కీడు చేస్తున్నారు, ధర్మశాస్త్రమును ప్రవక్త వచ్చిన నెరవేర్చడానికి ఆయన వస్తే ఆయనకు కీడు చేస్తున్నారు. అనేక మంది కీడు చేసేవారు కూడా, ఎంతో మంది ఆయన కీడు చేస్తున్నారు. ఎంతో మంది కీడు చేసేవారు ఉంటూ వస్తున్నారు. ఎంతమంది ఎంత కీడు చేసినా, ఎంతమంది ఎన్ని కోణాల్లో కీడు చేసినా యేసు ప్రభువారు అయితే ప్రియులారా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ద్వారా పలకబడి మాటలైనను నెరవేరుస్తున్నాడు. కానీ కొట్టివేయడానికి ఆయన రాల. నేను కొట్టివేసేవాడిని కాదు, నెరవేర్చేవాడిని. రద్దుపరిచేవాడిని కాదు, దాన్ని చించేసేవాడిని కాదు, దాన్ని నెరవేర్చేవాడిని. దాన్ని పారదోలేవాడిని కాదు, దాన్ని నెరవేర్చేవాడిని అంటున్నాడు. నేను కీడు చేయడానికి రాలా, నేను దాన్ని నెరవేర్చి మీకు మేలు చేయడానికి వచ్చాను అంటున్నాడు. నేను నా మీద జరుగుతున్న కీడుని బట్టి నేను మేలు చేత కీడుని జయించాలనుకుంటున్నా. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో సంఘంగా కూడి ప్రార్థించడానికి వచ్చిన మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. రెండు, ఏమని విశ్వసించాలి హృదయం అంటే, మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. రెండు, ఏమని హృదయం అనేది విశ్వసించాలంటే రెండో కోణకు రాయబడుతూ వచ్చింది. ఆయన ఇశ్రాయేలు వారు లేదా శాస్త్ర పరిచయలకు కానీ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేది తప్పక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేది కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదని హృదయం మంది విశ్వసించాలి. అంటే ఆయన ధర్మశాస్త్రమునైనను ప్రవక్త పలకబడిన మాటలనైనను నెరవేర్చాడని నమ్మాలి తప్పక కొట్టివేశాడని ఎవరో కూడా అనుకోవద్దు. అవి నెరవేర్చాడని హృదయం మందు మేము నెరవేర్చలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి, అందుకో పౌలు ప్రార్థన. ఈరోజు మన కుటుంబీకులు నమ్మాలి, అందుకే మన ప్రార్థన కూడా. మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ నమ్మాలి, అందుకే మన ప్రార్థన. ఏమని? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని హృదయం మంది విశ్వసిస్తారా, వాళ్ళు దేవుని కుమారుడని విశ్వసించాలని పౌలు ప్రార్థన చేశాడు ఇశ్రాయేలు కొరకు. నా కుటుంబాల్లో కూడా ఎంతో మంది నువ్వు దేవుని కుమారుడు అని విశ్వసించిన ప్రభువా, కాబట్టి నా కుటుంబీకుల బంధుమిత్రులకు కూడా ఎంతోమంది దేవుని కుమారుడు నువ్వు అని విశ్వసించడం కొరకే ప్రభు నేను ప్రార్థించాలి. రెండు, ఎంతో మంది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా పలకబడిన వచనాన్ని ఆయన కొట్టేయడానికి వచ్చాడు అనుకుంటున్నారు, కానీ అది నెరవేర్చడానికి వచ్చు. అది ఇశ్రాయేలు ప్రజలు హృదయం మీద విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చాడని హృదయం మంది విశ్వసించాలి. అలాగ విశ్వసించే అనుభవాన్ని ప్రజలకు అనుగ్రహించి ప్రభుని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇది రెండో కోణం. మూడోదిగా సంఘ ప్రార్థన చేయక మూడో అనుభవం ఏంటంటే రండి చూద్దాం. మూడో మాట చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్నమాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 31 వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30-31 వచనాలు కలిసి ఉండి నేను చదువుతా చూడండి. అట్లయితే మనం ఏమందము, నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం వలన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకోలేదు. అందుకోలేదండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు నీతి కొరకు వెంటాడారు. ఇశ్రాయేలు ప్రజలు నీతి కొరకు ఎంత వెంటాడినా ఆ నీతి వారికి దొరకల. ఎందుకు దొరకలేదంటే అన్ని జనులకు దొరికింది. ఇక్కడ అన్ని జనుల నీతిని వెంటాడినాను, అన్ని జనుల నీతిని అనగా విశ్వాసం వల్ల నీతిని పొందిన అన్ని జనులు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ విశ్వాసం వల్ల కలిగేటటువంటి నీతిని వెతుకుతున్నారు, కానీ వాళ్ళు పొందలేకపోతున్నారు. అదే పౌలు యొక్క ప్రార్థన. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నీతిని వెతుకుతున్నారు, ఇంకా కూడా ఆ నీతి నువ్వే. ఆ నీతికి కారణమైన నియమం అని రాయబడుతూ కదా. ఆ నీతికి కారణమైన నియమం ఎవరంటే నీవే ప్రభువా, నీవే. నేను నమ్మట్లేదు ఇశ్రాయేలు ప్రజలు, నేను విశ్వాసం ఉంచట్లేదు. ఆ నీతికి కారణమైన నిన్ను ఇశ్రాయేలు ప్రజలు ఏం విశ్వసిస్తలేదు ప్రభు అని. ఆ నీతికి కారణమైన నియమమైన నిన్ను వెంబడించట్లేదు ప్రభు ఇశ్రాయేలు ప్రజలని. ఏదో నీతి కొరకు వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, ఏ నీతో కావాలని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ విశ్వాస సంబంధమైన లేదా నీతికి కారణమైన నియమమైన నిన్ను వాళ్ళు సరైన విధానంలో వెంటాడతల్లా. నీతికి కారణమైన నీతి కొరకు వాళ్ళు నీతికి కారణమైన నియమమును వెంటాడుతున్నారు, కానీ పొందుకోలేకపోతున్నారు. ఆ నీతికి కారణమైన నియమం ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారే.
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెంటాడలేకపోతున్నారు, ఆయన వెతుక్కోలేకపోతున్నారు, ఆయన పొందుకోలేకపోతున్నారు, ఆయన పొందుకోలేకపోతున్నారు. అందుకే యెహోవాను వెతుకుడి, ఆయన దొరికినప్పుడు ఆయన గట్టిగా పట్టుకోవాలన్నారు. ఆయన దొరికినప్పుడే మన ప్రభువైన యేసు ప్రభు వారు వారికి సమీపంగా ఉన్నప్పుడే వారు గట్టిగా పట్టుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మీ చరిత్ర మీకు తెలియదు, మీ పరిస్థితి మీకు తెలియదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీతికి కారణమైన నియమము, దాన్ని మీరు వెంటాడతలేదు, దాన్ని మీరు వెతుక్కోవట్లేదు, అది పొందుకోండి అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థన. ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చాం, సంఘంగా కూడి వచ్చాం, సంఘ ప్రార్థన చేయబోతున్నాం. మనం గమనించాల్సిన కోణం ఏంటంటే నీతికి కారణమైన నియమమును వెంటాడాలి ఇశ్రాయేలు ప్రజలు, అది వెంటాడలేకపోతున్నాడు. ఆ నీతికి కారణమైన నియమం ఏంటంటే యేసు ప్రభు వారే, మన ప్రభువైన యేసు ప్రభు వారే. అన్ని జనుల నీతిని వెంటాడినను అన్ని జనుల నీతిని అనగా విశ్వాసమైన నీతిని పొందిరి. ఒక అన్ని జనుడైతే విశ్వాసం కలిగిన నీతిని వెంటాడుతున్నాడు, దాన్ని పొందుకుంటున్నాడు. ఆ నీతి నియమమును అంటే యేసు ప్రభువును పొందుకుంటున్నాడు. కానీ మీరు పొందుకోలేకపోతున్నారయ్యా. మీరు అసలు ఆ అవివేకంతో ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు, అవివేకంతో జీవిస్తున్నారు. నీతికి కారణమైన నియమమైన యేసు ప్రభువుని మీరు పొందుకోలేకపోతున్నారని పౌలు బాధతో దుఃఖంతో ఇశ్రాయేలు ప్రజలు నీతికి కారణమైన నియమమైన యేసు ప్రభువుని పొందుకోవాలని, యేసు ప్రభువారే నీతి కాబట్టి ఆ నీతిని వెంటాడే వారు దొరకట్లా, కానీ అది దొరకాల, ఆ నీతిని వారు పొందుకోవాలని, ఆ యేసు ప్రభువుని వెంటాడి ఆ నీతిని పొందుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, సంఘంగా కూడి సంఘ ప్రార్థన చేసే మన జీవితంలో నీతికి కారణమైన నియమం ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన్ని పొందుకోవాలి ప్రజలు, ఆయన్ని కలిగి ఉండాలి, ఆయన పొందుకోవాలి, ఆయన కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభువా, నీతికి కారణమైన నీవు, నీతికి కారణమైనటువంటి నీవు, నీతి నియమమునకు కారణమైన నీవు ప్రభువా, నిన్ను వెంటాడిన ఇశ్రాయేలు ప్రజలు పొందుకోలేకపోతున్నారు, నేను వెంటాడిన ఇశ్రాయేలు ప్రజలు పొందుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ప్రభువా, పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అలాగే ఇశ్రాయేలు ప్రజల వరే అలాంటి దౌర్భాగ్య స్థితి నా కుటుంబంలో ఉంది, నా ఇంట్లో ఉంది, నా బంధువులు ఉంది, నా రక్త సంబంధికుల్లో ఉంది. అలాంటి స్థితి నుండి కాపాడు ప్రభుని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రార్థించే భారం మనకు ఉంది. మనకు కానీ మన కుటుంబంలో బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరిలో కూడా అందరి కొరకు కూడా అందరిలో హృదయం మంది విశ్వసించాలి యేసు ప్రభుని బట్టి. అందరికీ అలాంటి హృదయం మంది విశ్వసించే మనసు ఉండాలి. ఏమని విశ్వసించాలంటే, ఒకటి ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. రెండు, ఆయన ధర్మశాస్త్రం నేను ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి హృదయం మంది విశ్వసించాలి. మూడోదిగా చూస్తున్నట్టయితే నీతికి కారణమైన నియమం ఆయనే అని హృదయం మంది విశ్వసించాలి. మా ఇశ్రాయేలు ప్రజలు ఏ నీతి కొరకు ఎదురు చూస్తున్నారు? ఏ నీతికి కారణమైన నియమం కొరకు ఇశ్రాయేలు ప్రజలు వెంటాడుతున్నారు. ఆ నీతికి కారణమైన నియమమే మన ప్రభువైన యేసు ప్రభువారని హృదయం మంది విశ్వసించాలి. ఇది మూడవ మాటను మనం చూస్తున్నాం. ఇక నాలుగో విషయాన్ని చూద్దామా రండి. సంఘంగా కూడి సంఘ ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థించక మునుపు నాలుగో కోణం, ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలి. ఏమని యేసుక్రీస్తు ప్రభునందు హృదయం మంది విశ్వసించాలంటే నాలుగో కోణాన్ని మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, నాలుగో మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే నేను చదువుతూ చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నాలుగో కోణం ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు హృదయం ముందు విశ్వసించాలని దేవుని వాక్యం అంటారు. ఏమని విశ్వసించాలంటే నాలుగో కోణము, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపల నుండి మనల్ని విడిపించిన వారికి విడిపించాడని మనం నమ్మాలి. మనమే కదా ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఏంటంటే, దేవుని ప్రేమ యేసు ప్రభులో ఉంది. మనల్ని ప్రేమించుచు అంటే ఆయన ప్రేమ, దేవుడు ఏదైతే మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ యేసు ప్రభులో ఉంది. ఆ ప్రేమ ద్వారా తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ ద్వారా కుమారుడు మనం ప్రేమించుచు తాను కార్చిన రక్తం వలన మన పాపం నుండి విమోచించబడ్డామని హృదయం మంది విశ్వసించాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవం, వారి జీవితాలు చూడగా హృదయం మంది విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన యొక్క అనుభవం చూడగా ఆయన్నే మనల్ని ప్రేమించి మన పాపంలో కొరకై కలువరిశిలో చనిపోయి ఆయన కార్చిన రక్తము ద్వారా నా పాపం నుంచి నాకు విముక్తి యేసు ప్రభువుని బట్టి అని హృదయం మంది విశ్వసించాలి ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవం చూడగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూడగా వాళ్ళు హృదయం మంది విశ్వసించే స్థితిలో లేని వారికి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభువారే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన్నే మనల్ని ప్రేమించుచు మన పాపముల వలన ఆయన చనిపోయే కలువరిశిలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపం నుండి మనల్ని విమోచిస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలి. కానీ విశ్వసించలేని వారు ఉంటున్నారు. వారి జీవితాలు, వారి అనుభవాలు చూసినట్టే అలాంటి స్థితిలో ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయబోతున్నాం. ప్రభా, ఇది అబ్బా తండ్రి అని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టబోతున్నావు, నీవు నేను. ఏమని? ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ఎలా ప్రార్థన చేశాడో అలా మనం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ఎలా ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు నీ యందు యేసయ్యా నీ యందు హృదయమందు వారు విశ్వసించాలి. నేను గురించి ఇశ్రాయేలు ప్రజలు హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే, యేసు ప్రభువుని బట్టి ఏమని? ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. ప్రభా, నువ్వు దేవుని కుమారుడు అని ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలి. రెండోదిగా చూసినట్లయితే, ధర్మశాస్త్రంలో ప్రవక్త దర్పరకు మనం మాట్లాడిన నువ్వు కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చావని హృదయమందు నెరవేర్చవని హృదయమందు విశ్వసించాలి. మూడోదిగా చూసినట్టయితే, నీతికి కారణమైన నియమము నీవే. ఆ నీతికి కారణమైన నియమము కలిగిన నిన్నును వాళ్ళు వెంటాడి పొందుకోవాలి. ఆ నీతికి కారణమైన ఏదో నీతి ఉంది, ఏదో కారణం ఉంది, నియమం ఉందని వెంటాడుతున్నారు. కానీ ఆ నీతికి కారణమైన నియమము ఒక ప్రక్రియ, ఒక కార్యము. నియమము అంటే అర్థం ఏంటి అనంటే, నియమం అంటే అర్థం ఏంటి? ఒక ఆర్డరు, లేదంటే ఒక నియమించబడినది. ఇది ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి నియమించేది. ఇలా ఉండాలని మానవుడు ఎలా ఉండాలో తెలియపరిచేది. కాబట్టి అలాంటి ఒక నియమం అన్నది ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. ఒక నియమం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది, ఒక క్రమం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. కానీ ఆ నీతికి కారణమైన క్రమమును ఇశ్రాయేలు ప్రజలు వెంటాడలేకపోతున్నారని పౌల్లో ఉన్న ఆవేదనతో పౌలు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్న ఆసక్తిగా. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం పౌలు వలె ప్రార్థించాలి. ప్రభా, నీతికి కారణమైన నియమమైన నిన్ను ఇశ్రాయేలు ప్రజలు ప్రభా విడిచిపెట్టారు, లేదా నేను పొందుకోలేకపోతున్నారు. వాళ్ళు పొందుకోవడం కొరకు పౌలు ఎలా ప్రార్థన చేశాడు? నేను కూడా చేస్తాను ఇశ్రాయేలు ప్రజల కొరకు, వాళ్ళ కొరకే కాదు, నా కుటుంబంలో ఎంతోమంది కూడా నీతికి కారణమైన నిన్ను విడిచిపెట్టారు ప్రభాని, నేను కనుగొనలేకపోతున్నారని ప్రార్థించి. తర్వాత చూసినట్లయితే, మనల్ని ప్రేమించుచు ఆయన రక్తం వల్ల మనల్ని మన పాపల నుండి తన రక్తం వల్ల విడిపించాడు. మన పాపల నుండి ఆయన విడిపించాడు, క్షమించండి, తన పాపం అన్నందు. కాబట్టి ఆయన రక్తం వల్ల విడిపించాడు. హృదయం విశ్వసించాలి. ప్రభా, నా ప్రతి పాపంను బట్టి నువ్వు విడిపించావు నీ రక్తం వల్ల. నన్ను ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి, మనల్ని ప్రేమించి మన పాపం నిమిత్తమైన కలువరిశిలో రక్తం కార్చి ఆయన కార్చిన రక్తం ద్వారా మన ప్రతి పాపను విమోచించాడని ఇశ్రాయేలు ప్రజలు హృదయం నందు విశ్వసించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది 4వ కోణం. ఈరోజు మన కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, ఎంతో మంది మన కుటుంబీకుల్లో, ఎంతో మంది మన కుటుంబాల్లో కూడా హృదయం మంది విశ్వసించిన వారు ఉన్నారు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంకా ఆయన మనల్ని ప్రేమించి మన పాప నిమిత్తం తన రక్తం వల్ల మన పాపాలను కడిగాడు, మన కొరకే చనిపోయి మన పాపం నుండి మనల్ని విమోచిస్తున్నాడని మన కుటుంబీకులైన, బంధువులైన, స్నేహితులైన అలా హృదయం నందు విశ్వసించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకే కలువరిశిలో రక్తం కాచాడు, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపలను మనం విమోచించబడుతున్నామని మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో, మన కుమారుడు కానీ కుమార్తెలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హృదయం నందు విశ్వసించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేశాడు. మనం కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు చేద్దాం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మన కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజల వలె ప్రభువుని గురించి హృదయం మంది విశ్వసించిన వారు ఉంటారు. కాబట్టి ఆయనే మన పాపాల కొరకే చనిపోయాడు, ఆయన మన పాపాల నుంచి విమోచిస్తున్నాడు, ఆయన మన పాపాల నుంచి మనకు విడుదల ఇస్తున్నాడని, మన పాపాలను మనకు విమోచించడానికి ఆయన కలువరిశిలో రక్తం కార్చని హృదయం మంది విశ్వసించడం కొరకై ఈరోజు సంఘంగా మనం ప్రార్థించాలి. ఇది 4వ కోణం. 5వ విషయాన్ని చూద్దామా రండి. కాబట్టి అలా హృదయమైనందు విశ్వసించకపోతే ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని మనల్ని ప్రేమించి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయమంది విశ్వసించకపోతే జరిగేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంది. మొదటి నుంచి, ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. ఒకరోజు ఈ బ్రతుకు ఇశ్రాయేలు ప్రజలకు రాకూడదని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఓ రోజు యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తే, ఓ రోజు యేసు ప్రభువు మధ్యాకాశంలో నివసిస్తే, ఓ రోజు యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఎందుకు విశ్వసించిన వారు, దేవుని నమ్మని వారు, ఆయన దేవుని బట్టి మనం ప్రేమించాడని, ఆయన దేవుని కుమారుడే ఉన్నాడని, ఆయన మన కొరకు కలువరిశిలో చనిపోయి తిరిగినట్టు ఆయన రక్తం వల్ల మన పాపల నుంచి విడిపించాడని ఇశ్రాయేలు ప్రజలు నమ్మకపోతే ఓ రోజు రొమ్ము కొట్టుకునే దినం, గుండెలు బాదుకునే దినం రాబోతుంది. కాబట్టి ఆ దినము ఇశ్రాయేలు ప్రజలకు రాకూడదని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి దినం, రొమ్ములు కొట్టుకుని గుండెలు బాదుకునేటటువంటి దినం,
మనకి మన కుటుంబీకులకు రాకూడదని మనం కూడా ఈరోజు ప్రార్థించాలి. సంఘంగా దేవుడి మందిరానికి వచ్చి మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరు ఉండరు, రక్షణ అయిన వారికి ఇటు రక్షణ అనుభవం కలిగి ఓ రోజు రక్షణ అనుభవం లేకపోతే గుండెలు బాదుకునే తిరిగి రాబోతుంది. అలా గుండెలు బాదుకోకుండా యేసు ప్రభువు కలువరిసిలో చనిపోయి తిరిగి లేకుంటారా మన పాపల నుండి మనం విడిపించబడుతున్నామని హృదయమందు విశ్వసించడం కొరకు మనం ప్రార్థించాలి. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం రండి. సంఘముగా మనం ప్రార్థన చేయకమునుపు 5వ మాట రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూస్తూ వస్తున్న మాట రండి, నేను చదువుతున్నా. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది హృదయం నందు ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలండి? క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తు ప్రభువులో ఉంటే, యేసు ప్రభువులో నివసించే ప్రతి ఒక్కరికి ఏ శిక్షా విధి కూడా లేదని ఈ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిక్ష నుండి మీరు తప్పించబడతారు. యేసు ప్రభువుని నమ్మితే, యేసు ప్రభువుని గురించి మీరు హృదయం మంది విశ్వసించాలి. ఏమని విశ్వసించాలని ఇశ్రాయేలు ప్రజలు ఏమని విశ్వసించాలని పౌలు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. రెండోదిగా చూసినట్టు ఆయన ధర్మశాస్త్రమైన ప్రవక్త ద్వారా పలుకుబడి వచ్చినములను నెరవేర్చాడని కానీ కొట్టివేయలేదని నమ్మాలి, హృదయం అనేది విశ్వసించాలి. 3 నీతి కారణమైన నియమము ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు వెంటాడుతున్న నియమం ఆయనని గుర్తెరగాలి, హృదయం మంది విశ్వసించాలి. ఆయనే నీతి కారణమైన నియమం అని. 4వది చూసినట్టయితే ఆయన మనల్ని ప్రేమించి మన పాపం నుండి విమోచించి విడుదలిచ్చాడని హృదయం మంది. ఆయన ద్వారానే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపం నుండి విమోచనిస్తున్నాడని హృదయం మంది విమోచనిస్తున్నాడని హృదయం మంది విశ్వసించాలి. 5వదిగా చూసినట్టయితే ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా ఆయన ద్వారానే మనకు శిక్ష నుండి తప్పించబడుతున్నామని హృదయం మంది విశ్వసించాలి. యేసు ప్రభు ద్వారానే రాబోతున్న శిక్ష నుండి మనం తప్పించబడుతున్నామని హృదయం మంది విశ్వసించాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన్ని శిక్షించే తప్ప శిక్ష నుండి తప్పిస్తున్నాడని హృదయం మంది విశ్వసించలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు చూడగా వాళ్ళు యేసు ప్రభుని శిక్షించారు అంటారు కదా. ఆ తీర్పు, ఆ శిక్ష మా మీద, మా పిల్లల మీద ఉండను గాక అంటే ఇశ్రాయేలు ప్రజలు కానీ ప్రధాన యాజకుడు కానీ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ యేసు ప్రభువుని శిక్షించారే కానీ శిక్ష నుండి తప్పించేవాడిని విశ్వసించిన హృదయం అని. ఎవరైతే శిక్ష నుండి తప్పిస్తున్నాడు, ఎవరైతే ఆయన శిక్ష నుండి తప్పించడానికి లోకానికి మన కొరకే నరవతారుగా భూమి మీద జన్మించి రక్తమాంసాలు కలిగిన వాడుకుని కలవలసిన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆ ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలు హృదయమందు ఆ ప్రభుని బట్టి హృదయమందు విశ్వసిస్తున్నా. ఈయన మాకు రాబోతున్న శిక్ష నుండి తప్పించేవాడు. దేవుడు మేము దారి తప్పిపోయినప్పుడు, దేవుడు మేము తప్పిపోయినప్పుడు, దేవుడు ఏ శిక్షణ అయితే మన మీద అనుమతిస్తాడో ఆ శిక్షనే ఆయన భరించడానికి వచ్చాడు. నేను తప్పిపోయిన స్థితి, నేను జారిపోయిన స్థితి, నేను పడిపోయిన స్థితి, నేను దారి తప్పిన నా జీవితాన్ని బట్టి నాకు శిక్ష రాబోతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి నాకు శిక్ష రాబోతుంది. ఆ శిక్షను తప్పించడానికి యేసు ప్రభువారిగా ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన నమ్మటం ద్వారా, ఆయన నా శిక్షణను తప్పిస్తున్నాడని హృదయం విశ్వసించడం ద్వారా నా జీవితం మారుతుందని, నా బ్రతుకులు మారుతాయని ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎందుకు విశ్వసించలేదు. దేవుని కుమారుని ఎందుకు విశ్వసించాల. అదే పౌలు బాధ, అదే పౌలు వేదన, అదే పౌలు దుఃఖం. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వసించండి. ఏమని మేము హృదయం మీద విశ్వసించాలంటే ఆయన శిక్ష నుండి తప్పిస్తాడు. కాబట్టి ప్రియులారా ఏం చేస్తున్నాడు? శిక్ష నుండి తప్పిస్తున్నాడు. ఎలాంటి శిక్ష ఉండా, ఎలాంటి శిక్ష వస్తున్నా ఆ శిక్ష నుండి ఆయన తప్పిస్తాడని హృదయం మంది విశ్వసించాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించలేని వారు ఉంటున్నారు. ఆయన శిక్ష నుండి తప్పించేవాడని, ఆయన శిక్షను తొలగించేవాడని, మన శిక్షను తీసివేయడానికి ఆయన శిక్షించబడుతున్నాడని, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడని ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలి. ఒక మాట చూత యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగాను. మన శిక్ష అతని మీద వేయబడిను, మన శిక్ష అతని మీద వేయబడి అతడు పొందిన దెబ్బల చేత మనకు క్షమాపణ, విడుదల కలుగుతుంది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని శిక్ష నుంచి తప్పిస్తున్నాడని హృదయం మంది ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలి. కానీ అది విశ్వసించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు అంటే దౌర్భాగ్యమైన స్థితి అంటే వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి. కానీ అది తప్పనేనట్లా అంటే ఆ మాటకు తప్పని అనుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే అలాంటి బ్రతుకుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మారాలి అని పౌలు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీరు ఏ ప్రభునైతే శిక్షించారు ఆ ప్రభు శిక్ష నుండి తప్పించేవాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసు క్రీస్తు ప్రభువారు శిక్ష నుండి మనం తప్పించేవాడు. ప్రతి శిక్ష నుండి
ఈ భూమి మీద పాపం వల్ల, లోకం వల్ల, శరీరాశం వల్ల, నేత్రాశం వల్ల మానవుడికి వచ్చే శిక్ష నుండి యేసు ప్రభు తప్పిస్తున్నాడని మీరు హృదయం అనేది విశ్వసించండి. మీరు దేవునిలో తిరగబడిన వారు, దేవుని మీద తిరగబడిన వారు, దేవుని కాదని పోతమైన విగ్రహాలన్నింటినీ అనుసరించిన వారు, దేవుని కోపాన్ని తెప్పించిన వారు, దేవుని శిక్ష మీ మీదకి రావాలి, కానీ మీ మీదకి రావాల్సిన శిక్షణ ఆయన భరించి ఆ శిక్ష నుంచి ఆయన తప్పించాడని హృదయమునందు విశ్వసించండి అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు. ప్రభా, వాళ్ళు విశ్వసించను కదా, విశ్వసించాలి. దేవా, నువ్వు నీ అందున్న వారికి ఏ శిక్ష లేదు, కాబట్టి నువ్వు శిక్షణ భరించే తప్పకే నీ అందుని విశ్వసించిన వాడికి శిక్ష లేదు ప్రభా అని విశ్వసించాలని వాళ్ళు యేసు ప్రభు నమ్మటం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకు శిక్ష తప్పించబడుతుంది. మన శిక్షణ ఆయన భరించాడు, ఆయన దేవుని కుమారుడు, మనకు శిక్ష లేకుండా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలు హృదయం మంది విశ్వసించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా అదే. ప్రభా, నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు, నా రక్త సంబంధికులు ఎంతో మందికి రక్షణ లేదు. నా కుటుంబీకులు, నా కుమారులు, కుమార్తెలే, నా బంధువులు, స్నేహితులు, నా భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములకు, రక్త సంబంధికులు ఎంతో మందికి రక్షణ లేదు. వారు ఒకరోజు తీర్పులోకి వెళ్ళిపోతున్నారు. వారు చేసిన పాపాలను బట్టి వారికి మరణం వస్తుంది. అయితే మీ అందు విశ్వసించడం ద్వారా, మీలో విశ్వాసం కలిగి ఉండటం ద్వారా, మీ అందు విశ్వాసం ఉంటే మీరే ఆ శిక్షణ భరించారని వారు విశ్వసిస్తే వారు ఆ తీర్పు నుండి తప్పించబడతారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ప్రభా, నీలో ఉన్న వారికి శిక్ష లేదు, ఎందుకంటే నీలో ఉన్న వారి శిక్షను నువ్వు భరించేసేది. వారి నిమిత్తం నువ్వు మొదటే శిక్షను భరించావు అని మనం ఏం చేయాలి? ప్రభా, నా కుటుంబీకులు కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క శిక్షని, వారి మీద రావాల్సిన శిక్షని నువ్వు భరించావు అని వాళ్ళు హృదయం అనేది విశ్వసించాలి. అలా విశ్వసించలేకపోతున్నారు కాబట్టి వారు విశ్వసించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళే కాదు ప్రభా, నా కుటుంబం, నాకు రక్త సంబంధికుల బంధువులు కూడా హృదయం అనేది విశ్వసించాలి, నువ్వు దేవుని కుమారుడు అని విశ్వసించాలి. ధర్మశాస్త్రం ప్రవక్తలను ద్వారా పలుకుబడిన లేఖన భాగాన్ని నువ్వు నెరవేర్చడానికి వచ్చావు కానీ కొట్టివేయడం కాదని హృదయం అనేది విశ్వసించాలి. నీతికి కారణమైన నియమమని హృదయం అనేది విశ్వసించాలి. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ రక్తం వల్ల మా పాపలను మమ్మల్ని విడిపించావని ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది విశ్వసించాలా. మన ఇంటి వారు కూడా, మన రక్త సంబంధికులు, బంధువు, స్నేహితులు కూడా విశ్వసించాలని మనం ప్రార్థించాలి. ఐదో కోణం ఏంటంటే ఆయనలో ఉన్న వారికి శిక్ష లేదని ఇశ్రాయేలు ప్రజలు గమనించాలి. వారే కదా మన కుటుంబీకులు, రక్త సంబంధికులు కూడా యేసు ప్రభులో ఉంటే ఏ శిక్ష లేదు. ఆయనను నమ్మటం ద్వారా, ఆయన ద్వారా మనకు శిక్షని తప్పించబడి మన శిక్ష ఆయన భరించాడని హృదయం మంది విశ్వసించాలి. ఇలాంటి విశ్వాస జీవితం మన ఇంటి వరకు మన కుటుంబీకులకు లేదు. కాబట్టి హృదయమునందు విశ్వసించాలి. ఏమని హృదయమునందు ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలా? మన ఇంటి వారు, మనవారు కూడా విశ్వసించాలంటే ఆయన దేవుని కుమారుడు అని, రెండు ఆయన ధర్మశాస్త్రం ప్రవక్తల ద్వారా పలుకుబడి వచ్చిన నెరవేర్చిన వాడని, నీతి కారణమైన నియమం అని, ఇంకా ఆయన మనల్ని ప్రేమించి మన పాపంలో వచ్చే జీతం నుండి, మరణం నుండి తప్పించి మన పాపం నుంచి మనం విడిపించి మన పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేశాడని నమ్మాలి. ఇంకా ఐదవదిగా విశ్వసించాలి. ఆయనలో ఉన్న వారికి శిక్ష విధి లేదని 10 మంది విశ్వసించాలి. ఇలా మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఇలా విశ్వసించడం కొరకై మనం ప్రార్థించే వారికి, సంఘంగా కూడి ప్రార్థించే వారికి ఉన్నట్లు ప్రభు మనకి ఇలాంటి అనుభవం పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. మన ఇంటి వారి కొరకు కూడా మనం ఇలా ప్రార్థన చేసి వారు హృదయం విశ్వసించడం కొరకై మనం కూడా ఇశ్రాయేలు ప్రజలు కాదు, మన ఇంటి వారు, మన కుటుంబీకులు కూడా హృదయం విశ్వసించడం కొరకై మనం హృదయం మా ఇశ్రాయేలు ప్రజలు కాదు, మన ఇంటి వారు, మన కుటుంబీకులు కూడా అలా హృదయం విశ్వసించడం కొరకై ఏదంతరంలో మనం కూడా తప్పిపోతే సరి చేసుకుని మన ఇంటి వారు, మన కుటుంబీకులు రక్త సంబంధికులే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు జీవితాలు కూడా హృదయం ఏదంతరంలో కలిగిన వారే విశ్వసించడం కొరకై మనం ప్రార్థించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అట్లాంటి ప్రార్థన జీవితం కలిగి మనం మన కుటుంబీకులు, ఇశ్రాయేలు ప్రజల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు హృదయమునందు మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా హృదయమునందు ఏదంతా అనుభవం కలిగిన అనుభవాల్లో యేసు ప్రభువుని బట్టి విశ్వసించే వారికి ఉండటం కొరకే ఒకరి తర్వాత ఒకరు సంఘముగా ప్రార్థన చేద్దాం. మొదట సహోదరు, తర్వాత సహోదరి కూడి ఆ ప్రార్థన ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆరంభించండి.